చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం. చొక్కాలు చేతులు కుర్చీలు మడత పెట్టడం కొట్టుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం. జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మర్చిపెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఆయనకు ఒకసారి. ఇదిగో బా జగన్, ఏమ్మా రెడీనా? రెడీనా? సీటు మడత పెడదాం. రెడీనా? వదులుతామా ఈ జగన్ ని? కుర్చీ ఉందమ్మా? అసలు కుర్చీ ఉంటే కదా మడత పెట్టేది. దానికి మాకైతే చొక్కాలు ఉన్నాయి, అందుకని మడత పెట్టమంటున్నాం. వాళ్ళు కుర్చీ లేకుండా ఇంకేం మడత పెడతాడు ఆయన? వాళ్ళు అధికారంలోకి వచ్చే లేదులే, భ్రమలు కల్పిస్తూ అది కూడా చెప్తున్నారు. మేము వస్తే మిమ్మల్ని తీసేస్తాం, బెదిరియటం రాకముందే. వచ్చే సీన్ లేదులే ఈ రాష్ట్రంలో. బట్ ఆ విధంగా బెదిరించే కార్యక్రమం చేస్తుంటే వాళ్ళకి భరోసా భద్రం కల్పించాల్సిన అవసరం మాపై ఉంది.